పటాన్చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి వెన్నవరం ఆదర్శ్ రెడ్డి చేసిన పాదయాత్ర పురస్కరించుకుని రుద్రారంలోని గణేష్ టెంపుల్లో జరిగిన పూజల్లో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రజలను ఉద్దేశించి మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రస్తుతం కేసీఆర్ వైపు చూస్తుందని, రేవంత్ రెడ్డి పాలన గురించి ప్రజలకు అర్థమైందని, ప్రస్తుతం ఎల్ఆర్ఎస్ పేరుతో వసూలు చేస్తున్నారని, జీవో 58/59ను కాంగ్రెస్ ప్రభుత్వం పొందపెట్టిందని అన్నారు. రైతు రుణమాఫీ, 4000 పింఛను సహా సంక్షేమ పథకాలన్నీ మూలన పడ్డాయి. 13 లక్షల పేద పిల్లలకు కళ్యాణ లక్ష్మి ఇచ్చిన ఘనత కేసీఆర్దే. రేవంత్ రెడ్డి మాయ మాటలతో మోసం చేశారు. కేసీఆర్ తెలంగాణను నిలబెడితే ఈ రోజు రాష్ట్రం అంతా కూడా కేసీఆర్ వైపు చూస్తా ఉంది. ఏడాది అర్థంలో కుల్లం కుల్లా అయిపోయింది. పాలేందో నీళ్ళేందో తేలిపోయినాయి. 10 ఏళ్ల కేసీఆర్ పాలన ఎట్లుంది, ఏడాది అర్థం రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉందో ప్రజలకు కుల్లం కుల్లా అర్థమైపోయింది. రేవంత్ రెడ్డి అన్ని మాటలే తప్ప చేతలు లేవు అని ఇలా కుల్లా అర్థమైపోయింది. ఏం చెప్పిండు ఆ రోజు? చెప్పింది ఒక్కటన్నా అమలవుతుందా? మేము రాగానే ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేస్తాము, కేసీఆర్ గారు డబ్బులు లాగుతుండు అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తుండే? ఎల్ఆర్ఎస్ ముక్కు వెండి ఇలా పేద ప్రజల దగ్గర ఎల్ఆర్ఎస్ డబ్బులు వసూలు చేస్తుంది. ఆ రోజు ఏమన్నాడు? మేము వస్తే ఫార్మాసిటీ భూములన్నీ రైతులకు వాపస్ ఇస్తా అన్నాడు. ఇవాళ ఏమంటుండు? లేలే కేసీఆర్ 14,000 తీసుకున్నాడు, నేను ఇంకా 16,000 తీసుకుంటా అంటున్నాడు. అంత ఉల్టా. ఆ రోజు ఇదే పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో జీవో 58/59 కింద కొన్ని వేల మందికి పట్టాలు ఇచ్చిన పేద ప్రజలకు నేనే వచ్చి పంచిన ఆ రోజు కలెక్టర్ పెట్టి. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చినాక 58 బంద్ పెట్టిండు, 59 బంద్ పెట్టిండు. పైసలు కట్టిన వాళ్ళకి కూడా పట్టాలు రాని పరిస్థితి ఏర్పడుతుంది. అంటే మాటలకు ఎక్కువ, చేతలకు తక్కువ. అప్పుడు ఏమన్నాడు? రైతు బంధు ఇవో కేసీఆర్ 10,000 ఇస్తుండు, నేను రాగానే 15,000 ఇస్తాడు. ఏమైపోయింది? కొండ 4 మంది వేస్తే 4 కుట్టపోయింది. 15,000 కాదు కదా, 10,000 కూడా దిక్కులేవు కదా. వానకాలం రైతు బంధు ఇచ్చిండా? ఎగబెట్టిండు. యాసంగి రైతు బంధు ఏం చేసిండు? ఒక 40 పైసలు వేసిండు, 60 పైసలు ఎగ్గొట్టిండు. అంటే వానకాలం రైతు బంధు 9,000 కోట్లు, యాసంగి రైతు బంధు ఒక 5,000 కోట్లు ఎగ్గొట్టిండు. రెండు కలిపితే ఎంత? 9,5 14,000 కోట్లు రైతు బంధు కింద కేసీఆర్ ఇచ్చే పైసలు రేవంత్ రెడ్డి వచ్చినాక బంద్ అయినాయి. ఏం మాట్లాడుతుండు? రుణమాఫీ చేసిన అంటాడు. చేసిందా? రుణమాఫీ అసలు ఇవ్వాల్సింది 49,000 కోట్లు. అసెంబ్లీలో చెప్పింది 31,000 కోట్లు ఇస్తా అన్నాడు. ఇచ్చింది ఎంత అంటే 16-17,000 కోట్లు ఇచ్చిండు. ఆ ఇచ్చిన 16-17 ఎక్కడి? ఈడ రైతు బంధు కోసిండు, గడ రుణమాఫీలు వేసిండు. అంతే తప్ప కొత్తగా ఇచ్చింది ఏం లేదు. నువ్వు వానకాలం యాసంగి కలిపితే ఎగ్గొట్టిన రైతు బంధు పైసలు 13-14,000 కోట్లు ఎగ్గొట్టినావు. గా 13-14 తెచ్చి రుణమాఫీ చేసినా అని మాట్లాడుతున్నావు. మొన్న అసెంబ్లీలో అడిగిన రేవంత్ రెడ్డి, నీ కొడంగల్ ఏ ఊరు చెప్తావో చెప్పు పోదాం. బట్టి విక్రమార్క నీ మధురలో ఏ ఊరు చెప్తావో పోదాం. లేదంటే మా పటాన్చెరువుకు వస్తావా, మా సిద్దిపేటకు వస్తావా రా. ఏ ఊర్లోనన్నా 100% రుణమాఫీ అయిందంటే నేను అక్కడనే ముక్కు నేలకు రాస్తా, నువ్వు రాస్తావా అని అడిగిన. తప్పులే మొహం కిందికేసి, తలకాయ కిందికేసి తప్ప మాట్లాడుతుంది. అంటే ఇలా రుణమాఫీ ఆటానవందం కూడా కాలే, రైతు బంధు రాలే, 4,000 పింఛన్ రాలే, అక్క చెల్లెళ్లకు మహాలక్ష్మి రాలే. అన్ని మాటలు చెప్పిండు తప్ప ఏమి కూడా చేయలేదు. కానీ అదే కేసీఆర్ గారు ఎలక్షన్లలో ఓట్లల్లో చెప్పకపోయినా 13 లక్షల పేదింటి ఆడపిల్లల పెళ్లిలకు కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలు ఇచ్చింది కేసీఆర్. ఈయనేమన్నాడు? తులం బంగారం కలుపుతాడు. తులమేమో గాని ఆ కళ్యాణ లక్ష్మి చెక్కు కూడా పిల్లలు ఉంటుందాకా వస్తలేదు. పెళ్లైనప్పుడే ఇస్తా నేను, దాంట్లో ఎట్లా మండపంలో ఇస్తా చెక్కు అన్నాడు రేవంత్ రెడ్డి. పెళ్లి కాకముందే ఇస్తా అన్నాడు. తులం బంగారం కలుపుతా అన్నాడు. తులం బంగారం లేదు కానీ పెళ్లి అయినాక పిల్లలు పుట్టినా కళ్యాణ లక్ష్మి చెక్కు వస్తలేదు ఇలా రేవంత్ రెడ్డి పాలనలో. అంత ఆగమాగం అయిపోయింది. అంత ప్రజలకు అర్థమైపోయింది. కేసీఆర్ తెలంగాణను నిలబెట్టింది, కానీ రేవంత్ రెడ్డి తెలంగాణను పడగొట్టింది.
ఎందుకు ఈ మాట అంటున్నా నేను ఉత్తగా అంటలేదు, అసెంబ్లీలో చెప్పిన. మన రాష్ట్ర ప్రభుత్వ జిఎస్టి ఆదాయం ఇవాళ తగ్గిపోయింది. కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం 12% గ్రోత్ ఉంటుండే. రేవంత్ రెడ్డి వచ్చినాక దేశ సగటులో సగానికి సగం పడిపోయింది తెలంగాణ జిఎస్టి ఆదాయం. భారతదేశం 10% జిఎస్టి గ్రోత్ రేట్ సాధిస్తే తెలంగాణ కేవలం 5% మాత్రమే ఈ సంవత్సరం జిఎస్టిలో గ్రోత్ రేట్ సాధించింది. కేసీఆర్ ఉన్న 10 కేసీఆర్ నువ్వు ఇలా మొత్తం తెలంగాణను ఆగం పట్టిస్తున్నావు. ఎసొంటి తెలంగాణ ఎట్లా చేస్తున్నావు? ఆనాడు కేసీఆర్ ఎక్కినాడు, మంచినీళ్ళు లేవు, కరెంటు లేదు. ఇదే పటాన్ చెరువులో వారానికి 2 రోజులు పవర్ హాలిడే ఉంటుండే పరిశ్రమలకు. 2 రోజులు ఇండస్ట్రీలు మూతపడ్డాయి పటాన్ చెరువులో కేసీఆర్ ఎక్కినాడు. కానీ ఏడాది లోపలనే కేసీఆర్ 24 గంటల కరెంటు పరిశ్రమలకు ఇచ్చిండు, ఇండ్లకు ఇచ్చిండు, రైతులకు ఇచ్చిండు, కడుపు నిండా కరెంటు ఇచ్చి చూపించిండు. ఇదే పటాన్ చెరువులో మంచినీళ్లు లేక అమీన్పూర్ దిక్కుపోతే బిందెలు పట్టుకొని ట్యాంకర్లు ఇంకా పోదురు. 3 రోజులకు ఒక్కసారి నీళ్లు వస్తుండే అమీన్పూర్లో. బొల్లారంలో అంతా కలుషితమైన నీళ్లు ఉంటుండే. అటువంటి బొల్లారంకు, అమీన్పూర్కు, పటాన్ చెరువుకు స్వచ్ఛమైన గోదావరి జలాలు, మంజీరా జలాలు తెచ్చి ఇంటింటికి ఇచ్చి తాగునీటి కష్టాలు తెచ్చింది బీఆర్ఎస్ పార్టీ కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఏం చేసినావు రేవంత్ రెడ్డి? 1,58,000 కోట్ల అప్పు తెచ్చినావు ఏడాదిలో. 1,58,000 కోట్ల అప్పు తెచ్చి నువ్వు చేసిన పని ఏమన్నా ఉన్నదా? చేసినావు. ఏం చేసినావు? రైతు బంధు ఎగ్గొట్టినావు, రుణమాఫీ ఎగ్గొట్టినావు, కళ్యాణ లక్ష్మి చెక్కులు వస్తలేవు, మహాలక్ష్మి ఎగబెట్టినావు, ఒక ఇల్లు కట్టలే. కొన్ని పనులు హైదరాబాద్ లో చూస్తే మాత్రం కనబడ్డాయి. కేసీఆర్ కట్టిన ఫ్లైఓవర్లకు రంగులు మాత్రమే ఎత్తుండ రేవంత్ రెడ్డి. ఈ మధ్య మీరు హైదరాబాద్ చూడండి, ఫ్లైఓవర్లకు కొన్ని బొమ్మలు ఎత్తురు అంతే. ఇక బొమ్మలు చూసి రేవంత్ రెడ్డి కట్టిండి అనుకోవాలి. కట్టింది కేసీఆర్, బొమ్మలు వేసింది రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి వచ్చాక ఏమన్నా కనబడ్డాయంటే హైదరాబాద్ లో కొత్తగా ఆ ఫ్లైఓవర్లకు బొమ్మలు మాత్రం కనబడుతున్నాయి, ఏం కనబడుతుంది. కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్లకు 3 రంగులు వేసి పరిస్థితి వాళ్ళే కట్టినట్టు. కట్టింది కేసీఆర్, 3 రంగులు వేసి మేమే కట్టిమంటారు. నేను మొన్న పోయినా కొల్లూరు డబుల్ బెడ్రూమ్లకు పోయినా, చెత్త ఎత్తటో దిక్కులేడాడు. మొత్తం చెత్త కుప్పలు అయిపోయింది. గంత మంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేసీఆర్ కట్టిస్తే ఆడు దవాఖాన లేదు, నీళ్లు చక్కగా వస్తలేవు, కరెంటు చక్కగా వస్తలేదు, మున్సిపాలిటీ వాళ్ళు చెత్త ఎత్తుతలేరు. అంత ఆగమాగం అయిపోయిన పరిస్థితి ఉన్నది. ఇదే బాధ కలుగుతా ఉంది. ఎందుకంటే మనం బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా అంటే పేగులు దిగదాకా కొట్లాడి తెలంగాణ తెచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ తెలంగాణను అభివృద్ధి చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కానీ మన కళ్ళ ముందే మన తెలంగాణ వెనుకబడుతుంటే ఇవాళ బాధ అవుతా ఉంది. దేశం మొత్తం తెలంగాణ దిక్కు చూసింది. మంచినీళ్ళ పథకమైనా, చెరువుల పునరుద్ధరణ అయినా, 24 గంటల కరెంట్ అయినా, రైతు బంద్ అయినా, కళ్యాణ లక్ష్మి అయినా, మూగ జీవాలకు అంబులెన్సులైనా దేశం మనం చూసి నేర్చుకునేటట్టు నడిపినాం. మనం 10 ఏళ్లు దేశం మనం చూసి నేర్చుకున్నది. తెలంగాణ దిక్కు దేశం అంతా చూసింది. అన్నం, బియ్యం, వడ్లు, ఆ వడ్ల ఉత్పత్తిలో దేశానికే నంబర్ 1 అయినా. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తమిళనాడు వాళ్ళు జర బియ్యం మాకు అమ్మరా అని అడుగుతుండే, కర్ణాటక వాళ్ళు జరంత బియ్యం మాకు అమ్మరా, మాకు కమ్మి వడ్డీ అని అడుగుతుండే. అంటే తెలంగాణ 10 మందికి అన్నం పెట్టే ధాన్యాగారంగా మార్చింది బీఆర్ఎస్ పార్టీ. అంత అద్భుతంగా తీర్చిదిద్దినాం మనం. కేసీఆర్ గారి నాయకత్వాన తెలంగాణ రాష్ట్రం కోసం చేసి తెలంగాణను సాధించుకున్నాం. సాధించుకున్నటువంటి క్రమంలో అనేక రకాలైనటువంటి దుష్ప్రచారాలు. తెలంగాణ వస్తే నిధులు ఎక్కడి నుంచి వస్తాయి, నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి, కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది, పరిపాలన చేత కాదు, కలుపాలంటారు, కరెంటు తీగల మీద బట్టలు ఎండేసుకుంటారు అనేటువంటి మాటలు విన్నాం. ఆత్మవిశ్వాసం కలిగినటువంటి మన నాయకుడు, ఆలోచనలకు పదులు పెట్టినటువంటి మన నాయకుడు దేశం యావత్తు తెలంగాణ వైపు చూస్తుంటే కారణం దేశానికి తెలంగాణ పరిస్థితులు తెలియవు కాబట్టి వచ్చినటువంటి రాష్ట్రం ఆగమవుతుందనేటువంటి నమ్మకాన్ని తెలంగాణ వ్యతిరేకులు దేశవ్యాప్తంగా కలిగించింది. కాబట్టి తెలంగాణ సాధించడం మాత్రమే కాదు, తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడం అనేటువంటి
పవిత్ర కార్యక్రమానికి అంకితమై మన నాయకుడైనటువంటి కేసీఆర్ గారు అడుగులేస్తే ఆ అడుగుల్లో అడుగులు వేసినటువంటి మరో నాయకుడు హరీష్ రావు అనేటువంటి విషయాన్ని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. 60 సంవత్సరాలు సమైక్యాంధ్రప్రదేశ్ లో తెలంగాణలో ప్రతిదీ సమస్య, తాగునీరు సమస్య, సాగునీరు సమస్య, కరెంటు సమస్య, విద్యాలయాల సమస్య, వైద్యాలయాల సమస్య, ఎరువుల సమస్య, విత్తనాల సమస్య, అనేక రకాల సమస్యల మధ్య కొట్టుమిట్టాడినటువంటి తెలంగాణ ఈ రకమైనటువంటి సముద్ర సమస్యల కాసారం చేయడమే కాదు, కాంగ్రెస్ పార్టీ ఆనాటి వరకు తెలంగాణ రాష్ట్రం సాధించబడేంత వరకు కూడా తెలంగాణ మీద సవతి తల్లి ప్రేమే చూపించింది. ఏ రోజు తెలంగాణ ప్రయోజనాల గురించి ఆలోచించినటువంటి పాపాన పోలేదు. మరి ముప్పిరిగొన్నటువంటి సమస్యల మధ్య తెలంగాణ రాష్ట్ర పాలన పగ్గాలను చేపట్టినటువంటి మన నాయకుడైనటువంటి కేసీఆర్ గారు ఒక్కొక్క సమస్య పరిష్కరించుకుంటూ 10 సంవత్సరాల పాలనా కాలంలో దేశంలో శీఘ్రగతిన అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా దేశ దృష్టిని ఆకర్షించినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు అయితే వారితో పాటు పనిచే వరకు 2014 వరకు తెలంగాణ జాతిని ఏకం చేయడంలో కేసీఆర్ గారు అవలంబించినటువంటి వైఖరి మనకు తెలుసు. ఆ తర్వాత పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత మనసుకు మస్తిష్కానికి పదను పెట్టి అపురూపమైనటువంటి కార్యక్రమాలతో తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్దిండు. ఇవాళ ఊళ్ళల్లో అంటాం, సావుకు పెళ్లికి ఒకే మంత్రం చదివేటువంటి వాని వలె ఈనాటి ముఖ్యమంత్రి అన్నిటికీ నోరునే నమ్ముకున్నాడు. మనసును మస్తిష్కాన్ని నమ్ముకుంటే మాత్రమే సమస్యలు పరిష్కారం అవుతాయి అనడానికి నిదర్శనం మన నాయకుడైనటువంటి కేసీఆర్ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. 2008-9 నెలల క్రితం బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద ఎమ్మెల్యే పటాన్చేరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారిని గెలిపించుకోవడం జరిగింది. 9 నెలల కింద మరి వారు వివిధ కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. దాని తర్వాత అందరూ అనుకున్నారు కాంగ్రెస్ మన బీఆర్ఎస్ పని అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఇక మన మైపాలన్న ఏడిపోతే ఆడ పార్టీ లేస్తుంది అంటారు కదా, కాంగ్రెస్ పార్టీ కూడా ఇక మనకు తిరుగుండదు అని చెప్పి అందరు భావించారు. బీఆర్ఎస్ పార్టీ కూడా మరి పటాపంచలు అయిపోతుంది, ఏ రకమైన ఛాన్స్ ఉండదు బీఆర్ఎస్ పార్టీ కానీ ఎన్నో పత్రికల్లో కూడా మనం చూసినాం. మరి దానికి భిన్నంగా అందరం బీఆర్ఎస్ కార్యకర్తలం అందరం కూడా ఒక సైనికుల్లాగా గత 8-9 నెలల నుంచి పార్టీని ఒక కన్న బిడ్డలాగా, మరి అది సోమరెడ్డి కావచ్చు, బాలరెడ్డి కావచ్చు, మిట్టుకుమార్ అనే కావచ్చు, మరి వెంకటేష్ గౌడ్ గారు కావచ్చు, మరి అదే రకంగా మా ఉద్యమకారులు శ్రీధర్ గారు కావచ్చు, గోవర్ధన్ రెడ్డి గారు కావచ్చు, అదే ప్రభాకర్ అన్న కావచ్చు, జిన్నారం, మరి అదే రకం వెంకటేష్ గౌడ్ గారు, మా తొంట అంజన్న గారు, అందరం ఎవరమైనా కూడా అందరం కలిసికట్టుగా ఈ పార్టీని నిలబెట్టాలి. ఏదో రకంగా అంటే మీ అందరి సహకారంతో ఉత్తగాలేదు ఇది. అందరం కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యే పోయినంత మాత్రాన పార్టీకి పటాపంచలు అవుతుందని ఏదైతే పత్రికల్లో వస్తుందో అది జరిగే సమస్య లేదు. అది మేమందరం కూడా ఉంటది అని మరి హరీష్ రావు గారి దగ్గరకు పోయి మేమందరం మీ అనుకున్నామన్నా మీ సూచనలు సలహాలు ఇవ్వండి, మీ సలహాలతోటి మేమందరం ముందుకు పోతాం. ఎవరికి ఇన్ఛార్జ్ ఇచ్చినా సరే అందరం కలిసి పనిచేస్తాం, పార్టీని నిలబెడతాం. రేపు పొద్దున పటాన్చెరులో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ జెండానే ఎగురుతుందని చెప్పి మాటిచ్చాం. దానికి రాబట్టే పెద్దలు హరీష్ రావు గారు మా అందరిని కూర్చోబెట్టి ప్రతి ఒక్కరికి ఏ రకంగా ఏ మండలిని తీసుకుపోవాలి, ఏ రకమైన చిన్న చిన్న సమస్యలను కూడా అందరం చిన్నపిల్లల్లాగా పోయి చెప్పుకుంటుంది అన్ని, అది విసుక్కోకుండా దాన్ని ఏ రకంగా రిజాల్వ్ చేయాలి, ఏ రకంగా ముందుకు పోవాలి అని చెప్పి మా అందరికి చెప్తూ మమ్మల్ని ముందుకు తీసుకుపోయారు హరీష్ రావు గారు. మరి ఇవాళ మా అందరం కలిసి ఇది నాకు ఇన్ఛార్జ్ అన్నట్టే కానీ ఇది మొత్తం మా 10-15 మంది ఎవరైతే ఈ పార్టీకి నిలబెట్టిరో వారి యొక్క కష్టం, వారి డిసిషన్స్ తోటే మేము అందరం కూడా ముందుకు పోతామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఇదే కాకుండా రాబోయే మీ అందరికీ తెలుసు April 27 పెద్ద ఎత్తున
మరి కేసీఆర్ గారు చలో వరంగల్ 10 లక్షల మందితోటి మనం పోవాలి అని చెప్పి పిలిపియడం జరిగింది. మరి దానికి కూడా వచ్చే 11వ తారీఖు 12వ తారీఖు నుంచి మండల్ వైజ్ మీటింగ్స్ పెట్టుకొని మరి మాకు ఇచ్చిన 4-5 వేల టార్గెట్ ఉంది. దానికన్నా ఎక్కువనే జనాలు మొబిలైజ్ అయ్యే విధంగా మరి మేమందరం కూడా కృషి చేసి పార్టీని పెద్ద ఎత్తున కార్యకర్తల్ని మరి చలో వరంగల్ ప్రోగ్రామ్ కి తీసుకుపోయే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ